జనతా పార్టీ ఆ పార్టీకి సంబంధించి వర్కింగ్ కమిటీని ప్రకటించారు. జాతీయ కన్వీనర్గా అభిజిత్ దీప్కే కొనసాగనున్నారు. ఇతర పదవులకు సంబంధించి కూడా ఆ పార్టీలో ఎలా ఉంటుంది అనే విధి విధానాలకు సంబంధించి నిన్న మీడియా ముఖంగా అన్ని విషయాలను వివరించారు. ఇక దేశవ్యాప్తంగా యాక్టివ్ అవుతామంటూ ఒక ప్రకటన చేశారు. అందులో ముఖ్యంగా క్యా బోల్తీ పబ్లిక్ అనే పేరుతోని సీజేపీ కొత్త కార్యక్రమం చేపట్టింది. వచ్చే నెల నుంచి దేశవ్యాప్తంగా అన్ని విషయాల మీద దృష్టి పెట్టేందుకు, విస్తరించేందుకు, అన్ని సమస్యలపైన పోరాటం చేసేందుకు, ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు, జవాబుదారీతనం తీసుకొచ్చేందుకు ఒక ప్రెషర్ గ్రూప్గా ఉంటామంటూ ప్రకటించారు. తెలుసు మనకి ఇటీవల చేసిన ధర్నాకి, నిరసనలకు సంబంధించి ఏం జరిగింది. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే వరకు వెనక్కి తగ్గేది లేదంటూ సీజేపీ వారి నిరసనను కొనసాగించారు. జంతర్ మంతర్ వద్ద నుంచి నిరసనను కొనసాగించి డిమాండ్లు కొన్ని ప్రభుత్వం ముందు పెట్టినప్పటికీ ఈ డిమాండ్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గేది లేదు, ఖచ్చితంగా కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సిందే అని వారి నిరసనను కొనసాగించారు. చివరగా దిగొచ్చిన కేంద్ర మంత్రి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఎటువైపు పయనం ఉంటుంది, సీజేపీ ఏం చేయబోతోంది, రాజకీయంగా యాక్టివ్ అవుతారా, రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేసేందుకు ముందుకు వస్తారా, లాంటి అనేక ప్రశ్నలు అందరిలో ఉన్నాయి. అయితే ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ప్రస్తుతానికి అటువంటి ఉద్దేశం ఏమీ లేదు. రాజకీయాలకు సంబంధించి ఒక ప్రెషర్ గ్రూప్గా ఉంటాము, జవాబుదారీతనం తీసుకొచ్చేందుకు, ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ముందుకు వస్తాము, దేశవ్యాప్తంగా విస్తరిస్తాము, నిరసన కార్యక్రమాలు అలాగే ఇవన్నీ కూడా కంటిన్యూ చేస్తూ ఒక ఉద్యమ పందాలో ముందుకు వెళ్తామనేది వారు చెప్తున్న సారాంశంగా భావించవచ్చు. ముఖ్యంగా రాష్ట్రాల్లో కూడా విస్తరించేందుకు, అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న సమస్యలకు సంబంధించి ఇటీవల కొన్ని ఇతర రాష్ట్రాల్లో ఉన్న సమస్యల మీద కూడా గలం విప్పేందుకు ఇప్పటికే సిద్ధమవుతోంది సీజేపీ. వీటన్నిటికి సంబంధించి వాటి డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు పాపారావు గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, అలాగే రవికుమార్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, అలాగే సీజే